బండి భగీరథ్కి ముందస్తు బెయిల్ కావాలంటూ ముందు హైకోర్టులో పిటిషన్ వేశారు. అమ్మాయి మైనర్ కాదు మేజరే అంటూ గతంలో ఒకసారి ట్రాఫిక్ డ్రైవింగ్లోకి అరెస్ట్ అయినటువంటి సందర్భంలో అమ్మాయి మైనర్ అయితే కనుక తల్లిదండ్రులకు కూడా కేసు, అందుకని మేజరే అని చెప్పేసి అప్పుడు ఒక దొంగ కాగితాలు కొన్ని పుట్టించి ఇచ్చారనమాట. దాన్ని బేస్ చేసుకుని ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ వేరు అసలుది ఇది వేరు అన్నటువంటిది చూపించి అమ్మాయిని మేజర్ అయితే మైనర్ అని చెప్తున్నారు కాబట్టి అమ్మాయి మీదన అదే అతని మీదన ఫోక్సో కేసు పెట్టడానికి వీల్లేదు, అతనికి ముందస్తు బెయిల్ ఇవ్వమని చెప్పేసి వెళ్ళారు. అయితే ఈలోపు అవి ట్రాఫిక్ చలానాల టైంలో పెట్టుకునేటటువంటి ఫ్యాబ్రికేటెడ్ అవుతే అట్లాంటి వేరే కేసులు పెట్టుకోవచ్చు. ముందైతే కనుక అమ్మాయి బర్త్ సర్టిఫికెట్టు, మార్కు లిస్టు, జాయినింగ్ అడ్మిషన్ లెక్క ప్రకారం చూస్తే అమ్మాయి మైనరే అని తేలుంది, 17 ఏళ్ళు ఎంత ఉన్నట్టుంది. కాబట్టి ఇప్పుడు ఫోక్సో కేసు ఎత్తేయడం కుదరదు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ లోపు ఇక ఆ ముందస్తు బెయిల్ మీద విచారణ సందర్భంగా వాయిదా వేస్తుంటాం, అరెస్ట్ మీద స్టే ఇవ్వలేదు. కాబట్టి ఈ లోపు అతను పరారైన నిందితుడి కిందన ప్లస్ అతనికి లుకౌట్ నోటీసులు ఈ స్టేజీలోకి వచ్చినటువంటి సందర్భంలో తీసుకొచ్చి అప్పచెప్పడం అయింది, లొంగిపోవడం అయిపోయింది, జైలుకి వెళ్ళడం జరిగిపోయింది. ఇప్పుడు ఇంకా ముందస్తు బెయిల్ పిటిషన్ ఎందుకు అవసరం? కాబట్టి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ని విత్డ్రా చేసుకుంటున్నారు ఇవాళ విచారణ సందర్భంగా.